పుంగనూరులో కిడ్నాప్ అయి ఆపై హత్యకు గురైన చిన్నారి అస్మియా అంజుమ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ పుంగనూరుకు వచ్చి అస్మియా కుటుంబాన్ని పరామర్శిస్తామని మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులోని అస్మియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం తెలిపారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సెకండ్ క్లాస్ చదువుతోంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.